కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్న మల్లెపూలు అమ్ముకునేవాడు. రైట్గా సాలెన్ రాజు చేసిన వ్యాఖ్యలు, పిచ్చి పిచ్చి వేషాలు వేసి రోడ్ల మీద బజార్ల మీద తిరగడానికి వారు బజారు సంబంధులు కారు, వారు పరిశుద్ధ ఆత్మ సంబంధులు అంటూ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఉద్యమాన్ని రేపుతున్నాయి. ప్రియచౌదరి గారు, అసలు ఈ మహిళలను అవమానపరిచే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఏం చేయాలంటారు? భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు ఇందాక చెప్పాను కదండి, చెప్పులు, చాట, చీపుర్లు పట్టుకొని ఎమ్మటపడాలి, వెంటబడి కొట్టాలి. ఎందుకంటే ఇది కేవలము సనాతన ధర్మానికి సంబంధించింది మాత్రమే కాదు. అతను ఏ పిచ్చివాగుడు వాగుతున్నాడండి, ఎవరికి కనీసం భయం వస్తుంది, వాగడానికి భయం వస్తుంది. మార్పు ఎందుకు రాదండి? ఎందుకు రాదు మార్పు అంటే? నిన్నగాక మొన్న చూసాం మనము, అమ్మాయి శ్రేయన వెస్ట్ బెంగాల్ అమ్మాయిని అరెస్ట్ చేశారు. చూడండి, అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేశారు? ముస్లిం మతం మీద వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి లోపలికి పడేశారు. ఎందుకు పడేశారు? మార్పు వస్తుందని పడేశారా? ఒక భయం క్రియేట్ చేయాలని పడేశారా? మరి హిందూ ధర్మాన్ని, హిందువులు ఎవరైనా సరే పరాయి మతం గురించి ఒక కామెంట్ పెట్టినా, ఒక వ్యాఖ్యలు చేసినా ఇమ్మీడియట్ గా స్పందించేటటువంటి చట్టము మరి వీళ్ళ మీద ఎందుకు రావడం లేదు అంటే, చట్టం అక్కడ ఎందుకు చర్యలు తీసుకుంటుంది? మార్పు రావాలనే కదా, భయం ఉండాలనే కదా. ఇంకొక విషయం ఏంటంటే పరమత సహనము కేవలం హిందువుకి మాత్రమే ఉండాలని ఈ యొక్క చట్టాలు, ఈ యొక్క న్యాయస్థానాలు, ఈ యొక్క ప్రభుత్వాలు కేవలం హిందువులకు మాత్రమే చెబుతున్నాయా? రెండో విషయం ఏంటంటే, ఇలాంటి విధవలందరూ కూడా పాస్టర్లు అయితే అతను చెప్తున్నది ఏంటి? కనీసం స్త్రీకి పూలు పెట్టుకునేటటువంటి స్వేచ్ఛను కూడా, అలంకరించుకునేటటువంటి స్వేచ్ఛను కూడా ఈ విధవలు ఇవ్వట్ల. వీళ్ళు ఇవ్వట్లేదండి. వాళ్ళు ఇవ్వకపోవడం అంటే, ఇలాంటి వాళ్ళు పాస్టర్లు అయితే ఆ రాజ్యంలో స్త్రీలు ఎలా గౌరవించబడతారనేది అర్థం అవ్వట్లేదా? వాళ్ళకి ఏ విధమైనటువంటి స్వేచ్ఛ ఉంటుందో అర్థం అవ్వట్లేదా? ఏం మాట్లాడుతున్నాడు అతను? మాట్లాడేటటువంటి మాటలు ఇంకిత జ్ఞానంతో కూడుకున్నటువంటిది ఏమన్నా ఉందా? ఎందుకంటే చదువు ఉంటే జ్ఞానం ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది. విజ్ఞానం ఉన్నవాడు జ్ఞానంతో మాట్లాడతాడు. ఇవి రెండు లేవు కదా పెద్ద మనిషికి. కానీ ఒక పెద్ద పోస్టులో మాత్రం వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? 4 తిట్లు తిట్టడానికి పనికొస్తాడని చెప్పేసి అని పెట్టుకున్నారు. ఇలాంటి వాళ్ళు ఉంటే అలాగే ఉంటుందండి, అలాగే ఉంటది. ఇవాళ ఇతగాడి కింద ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఈ విధంగా అవమానాల పాలై కూర్చున్నారు. మరి ఇంకా ఇదే ఇతని సారథ్యంలోనే ఇంకా నడుస్తున్నారు అని అంటే, ఇంకా వాళ్ళని చూసి జాలిపడాలి, ఆ స్త్రీలను చూసి జాలిపడాలి. అయితే మేడం, మీరు ఇంతకుముందు చెప్పారు, ఏ మతం అయినా సరే ఆ మతం గురించి బోధించేటప్పుడు పూర్తి అవగాహన ఉండాలి, గ్రంథాలపైన అవగాహన పెంచుకొని మాట్లాడాలి, అప్పుడు బోధించాలని. కానీ ఇలాంటి బైబిల్ పైన కానీ గ్రంథాలపైన అవగాహన లేకుండా ఇలాంటి వారు జనాల మధ్య బోధకులుగా తయారవుతున్నారు. అలాంటి వారి పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఈ జనాలు కూడా ఎలాంటి అవేర్నెస్ రావాలంటే? అవేర్నెస్ అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు వీళ్ళు బైబిల్ గురించి పూర్తిగా చదువుతారు కాబట్టే బైబిల్లో ఏముందనేది పూర్తిగా చెప్పరు. ఓకే, వీళ్ళు చెప్పేదంతా ఏంటంటే దశమ భాగం ఇవ్వడానికి ఏ విధంగా ప్రేరేపితం చేయాలో అది మాత్రమే చెప్తారు. పరాయి మతాన్ని తిట్టడానికి వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు మాత్రమే చెప్తారు. అలాగే ఆ మతంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అనేటటువంటి ఒక పదాన్ని తీసుకొని అశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడడానికి మాత్రమే ఆ గ్రంథాలను వీళ్ళు ఉపయోగిస్తారు తప్ప, అంత పవిత్రమైనటువంటి గ్రంథంలో పవిత్రత అనేటటువంటిది ఎక్కడుంది అనేది వాళ్ళు ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు చెప్పేటటువంటి విషయాలు ఎన్ని ఆ గ్రంథంలో ఉన్నాయో ఒక్కసారి జనం పరిశీలించి చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. తర్వాత శిక్షలు అని మాట్లాడుతున్నారు. అసలు ఒక్క విషయం ఏంటి అనంటే, ఎంత కాలం అని మనం పరమత సహనంతో కూర్చుందామండి? ఇంకా తిట్టించుకుందామా? ఇంకా ఇలాంటి వెధవల్ని పోషిద్దామా? ఇలాంటి పనికి మాలిన వాళ్ళందరూ కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉంటే నోరు తెరుచుకొని యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తూ కూర్చుంటామా? శిక్షలు వెయ్యడం ఏంటి అనంటే, శిక్షలు ఎలాంటి శిక్షలు వెయ్యాలి అని మాట్లాడుతున్నారు. ఇలాంటి కలుపు మొక్కలు పెరగకుండా కూకట వేలతో పీక్ అవతల పారేయాలి, నిరసనలతో పీక్ అవతల పారేయాలి, అభ్యంతరాలు చెప్పి పీక్ అవతల పారేయాలి, పోలీస్ స్టేషన్ లో వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి వీళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొని రావాలి. పరమత సహనం ఏంటో ప్రభుత్వాలు చెప్పి తీరాల్సినటువంటి అవసరం ఉంది. అంటే హిందువుని నోరు మూసుకోమని చెప్పేటటువంటి ఆ స్థితి ఏమన్నా ఉందేమో దాన్ని ఒక శాసనం కింద ఒక జీవో రిలీజ్ చేయమని చెప్పండి, అప్పుడు చూసుకుందాం అందరం కలిసి. ఓకే, ఇలాంటి పాస్టర్ల వ్యాఖ్యలపైన ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏ విధంగా ఉంది? మొన్న ఆ అమ్మాయి ఫేస్బుక్ లో పెట్టిందని తీసుకెళ్లారు కదండి, మరి వీళ్ళకి వర్తించవా? వీళ్ళని కూడా వేసుకుపోతే ఒక నలుగురిని అప్పుడు చక్కగా అవుతారు.
చక్కగా అవుతారండి. చట్టము కేవలం హిందువుల మీదే పనిచేస్తుంది, Hmm. మిగిలిన వాళ్ళ మీద పనిచేయట్లా. ఎలా హిందువులను అయితే తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారో, పరాయి మతం మీద, పరాయి మతస్థుల మీద వ్యాఖ్యలు చెయ్యగానే రియాక్ట్ అవుతున్నాయో చట్టాలు, మరి వీళ్ళ మీద ఎందుకు రియాక్ట్ అవ్వటం లేదు? అదే విధంగా రియాక్ట్ అయితే ఖచ్చితంగా బుద్ధి వస్తుంది, డెఫినెట్ గా బుద్ధి వస్తుంది. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు మన మీద దాడులు చేస్తే తిరిగి మనం ప్రతి దాడి చేస్తేనే నేరం అంటున్నారే. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసే మూర్ఖుల్ని పెట్టుకున్నప్పుడు మరి వీళ్ళనేమనాలి? వీళ్ళ మీద చట్టం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? చర్యలు తీసుకున్న రోజున చట్టం ఒకటి ఉన్నది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడాలి అనేటటువంటి జ్ఞానము వాళ్ళకు వస్తుంది. ఓకే, అంటే పాస్టర్లు కూడా 100% మనం తప్పు పట్టలేం. పాస్టర్లు చాలా కొంతమంది మంది మంచి చాలా వాళ్ళు మంది ఉన్నారండి. మంచి వ్యాఖ్యలు చెప్పే వాళ్ళు ఉన్నారు. నేను ఇదే స్టూడియోలో ఒకసారి కూర్చొని నా దగ్గర పనిచేసిన డ్రైవర్ గురించి కూడా గొప్పగా చెప్పాను. నేను ఈజ్ ఏ క్రిస్టియన్, నాకు ఇంట్లో ఏ పూజలు ఉన్నా ఏమున్నా చక్కగా అన్ని తీసుకొచ్చి పెడతాడు. ఎప్పుడు కూడా అదేంటి ఒక వైవిధ్యాన్ని చూపించి ఎరగడు. వాళ్ళ ఆవిడ ఏదన్నా పూజలు చేసుకుంటున్నారంటే వస్తుంది చక్కగా, నాకేమన్నా శుభ్రం చేసి ఇవ్వాలంటే శుభ్రం చేసి ఇస్తుంది. అలాగే ఏం కావాలన్నా కూడా, వాళ్ళకి ఏది కావాలన్నా కూడా సహాయ సహకారాలు నేను అందిస్తూ ఉంటాను. అలాంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పట్ల మన ఎవరికి ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేవండి. వీఆర్ మోస్ట్ వెల్కమ్ టు దెమ్. కానీ ఇలాంటి విధవలే వీళ్ళని పాస్టర్లని కానీ లేకపోతే వీళ్ళని క్రిస్టియన్లని కానీ ఎవరు అనరు. వీళ్ళని మదవెక్కినటువంటి ఒక మతోన్మాదులు అంటారు వీళ్ళని. వీళ్ళని ఎవరు కూడా గురువులని కానీ మాస్టర్లని కానీ పాస్టర్లని కానీ వీళ్ళని పిలవరండి. వీళ్ళు మతోన్మాదులు అంటారు వీళ్ళని. మతోన్మాదులు కూడా అనడానికి లేదు, ఉన్మాదులు. మతోన్మాదం వేరు. మళ్ళా ఆ మతాన్ని గౌరవించి ఆ మతాన్ని ప్రచారం చేసుకుంటారు. వీళ్ళు ఎదుటివాడిని తిట్టడం, కించపరచడం ఒకటే పెట్టుకున్నాడు కాబట్టి వీళ్ళందరూ ఇలాంటి ఉన్మాదుల కోవకి వీళ్ళు చెందుతారు. వీళ్ళు ఆ క్రిస్టియన్ మతానికి చెందరండి వీళ్ళు. ఓకే, అంత అసహనం కోల్పి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అంటే సహనం అనేటటువంటి పదం వాళ్ళకి తెలియదు కదండి. సహనంతో బోధించడం అనే జ్ఞానం వాళ్ళకి లేదు కదండి. ఏం చెప్పాల్సి వస్తుందో అని చెప్పేసి అని ఉల్టా మాట్లాడడమే కదండి. నేను ఇందాకే మీకు చెప్పా, సబ్జెక్టు మీద అవగాహన ఉంటే, ఆ గ్రంథం మీద అవగాహన ఉంటే, దాంట్లో మంచి ఏదైనా ఉంటే ఆ మంచిని తీసుకుని చెప్పేటటువంటి వాడు. ఇప్పుడు కోర్టులో వాదనలు ప్రతివాదనలు జరుగుతాయండి. డిఫెన్స్ లో పడ్డామనుకోండి ఏం చేస్తాం? వితండ వాదనలోకి దిగుతాం. వీళ్ళు అట్టంటాళ్ళు. ఓకే, అంటే వాళ్ళ మతాన్ని ప్రచారం చేయడం అంటే ఎదుటి మతాన్ని తిట్టడం అనేది ఒకటి ఇతగాడు నేర్చుకున్నాడు. మహిళల్ని కించపరచడం అనేటటువంటిది కనీసం అట్లీస్ట్ ఆ మహిళలు తన మతంలో కూడా ఉన్నారు, వాళ్ళు మల్లెపూలు పెట్టుకుంటారనేటటువంటి అవగాహన ఇతనికి లేదా? చిలకలూరుపేటలో ఎవరిని చూడలేదా? అయితే క్రిస్టియన్ లేడీస్ కూడా దీన్ని వారు వ్యతిరేకించాల్సిన అవసరం అయితే ఉందంట. చూడాలి సార్, మరి వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది. ఎందుకంటే స్త్రీలు ఎవరు కూడా దీన్ని ఎవరు సహించరు. ఎందుకంటే ఏ స్త్రీకైనా సరే తన యొక్క అలంకరణకి సంబంధించినటువంటి పూలు, గాజులు, చక్కటి డ్రెస్సు, అలంకరణ విషయానికి వస్తే అది తన హక్కుగా భావిస్తుంది, తన సొంతంగా భావిస్తుంది. కనీసం ఆ హక్కును కూడా లాక్కునేటటువంటి వీడిని ఏమనాలి? ఇలాంటి వెధవల్ని ఏమనాలి? ఇలాంటి మనుషుల్ని ఏమనాలి? వీళ్ళని ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు వీళ్ళని చేసినా కూడా సరిపోవు వీళ్ళని. అంటే ఇంట్లో అతనికి తల్లి లేదా, భార్య లేదా, ఇతని ముందు తరాలు మల్లెపూలు పెట్టుకోలేదా? సరే, ఈ పెద్ద మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? పుట్టడంతోటే క్రిస్టియానిటీలో నుంచి దూకి పరిగెత్తుకుని వచ్చినాడా? ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ దేశంలో ఉన్న ఏ మతస్థుడని చెప్పబడేవాడు కూడా వాడి మూలాలు సనాతన ధర్మంలోనే ఉన్నాయి. వాడు హైందవ మతంలోనే పుట్టాడు. వాడు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు హైందవుడే. మతం మారినటువంటి ఉన్మాదులు చేసేటటువంటి వ్యాఖ్యలు. ఓకే, అయితే పాస్టర్ సమాజం కూడా ఇలాంటి పాస్టర్ల పైన స్పందించాల్సిన అవసరం ఉంది కదా? చాలా మంది స్పందిస్తారండి. ఎందుకంటే వీళ్ళని ఖండించే వాళ్ళని కూడా నేను ఈ మధ్య చూస్తున్నాను. కొంతమంది చాలా గొప్పగా ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు ఖండిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఉనికికే ప్రమాదం కదా. ఇలాంటి ఉన్మాదాలను ఖండించేటటువంటి మంచి వాళ్ళు కూడా డెఫినెట్ గా ఉన్నారు కాబట్టే కొంతలో మనం కాస్త ఈ మతాన్ని భరించగలుగుతున్నాం. లేకపోతే ఎప్పుడో తట్టాపుట్టా సర్ది పంపించే వాళ్ళమే. ఎందుకంటే ఇలా మాట్లాడితే ఎవడు ఊరుకుంటాడండి? ఎవరు ఊరుకుంటారు? ఎంతకాలం అని సహనం ఉంటుంది? సహనం అని ఊరికినే కూర్చోలా. ఒక్కసారి లేస్తే తెలుస్తుంది. మొన్న లేచినారు కదా బోర్డర్లో, ఏం జరిగిందో చూసినాం కదా. ఆ పరిస్థితి బోర్డర్ లోపల తెచ్చుకోవద్దు. అక్కడ కొంతమంది సైనికులే ఉన్నారు, ఇక్కడ అందరూ సైనికులే, హిందూ సైనికులు. ఎస్, రైట్.
అయితే మేడం ఇప్పుడు బైబిల్ గురించి అవగాహన లేకుండా ఇలాంటి పాస్టర్లు పుట్టుకొస్తున్నారు. అసలు బైబిల్ గురించి కాకుండా కూడా మత మార్పుల కోసమే ఇలాంటి పాస్టర్లు తయారవుతున్నారు. ఆబ్వియస్లీ వీళ్ళు పుట్టుకొచ్చేదేదండి. లేకపోతే ఆ సున్నం పని చేసుకునేటోడికి 10 ఎకరాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి? నేను అదే మాట్లాడుతున్నా. ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయా? దేవాదాయ శాఖ భూముల మీదుగా ప్రభుత్వానికి అజమాయిషీ ఉంటుంది. దాన్ని కబ్జాలు చేసుకుని కూర్చుంటారు. ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరు నవలి మింగి నీళ్లు తాగుతూ ఉంటారు. మరి ఈ విధవాళ్ళకు ఉన్నటువంటి 10 ఎకరాల మీద ఎవరు కబ్జాలు చేయడా? ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోదా? ఏ ఎమ్మెల్యేకి కన్ను పడదా వీళ్ళ మీద? ఓటు బ్యాంకు సిగ్గుండాలి. సిగ్గుపడాల్సింది ఎవరమంటే ఎలాంటి నాయకులను మనం పెట్టుకుంటున్నామో ఆ నాయకులను చూసి సిగ్గుపడాలి. మరి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు పాలక పక్షాలు నీళ్లు నములుతున్నాయా లేకపోతే ఓట్లు పడవని లోపల కూర్చున్నారా? సార్ అమ్మ కాస్త బయటికి వచ్చి వివరణ ఇవ్వండి, ఖండించండి. ఓకే మేడం, చివరికి చెప్పండి, ఇలాంటి పాస్టర్ల సభలకు వెళ్ళేటప్పుడు ప్రజలకు ఎలాంటి అవగాహన ఉండాలంటారు? కనీసం వాళ్ళు ఏం చేస్తున్నారనే అవగాహన వాళ్ళకు ఉండాలండి. ఏమంటే ఒక్క విషయం, వాళ్ళని మనం అనడానికి కూడా వాళ్ళు ఏదో బాధలోనో లేకపోతే ఇక్కడ ఏదైనా మాకు మంచి జరుగుతుందేమో, ఇక్కడ అక్కడ జరగనటువంటిది ఇక్కడేదో ఉద్ధరించబడతామో అని చెప్పేసేటువంటి అమాయకత్వంలో ఉంటారు. అండర్లైన్ దిస్ పాయింట్. అమాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే వీళ్ళు ట్రాప్ చేసి మత మార్పిళ్ళు చేసి ఆ మార్పిడిలో ఉన్నటువంటి ఆ స్త్రీలకు కానీ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కళ్ళకి కానీ ఇలాంటి విషాన్ని నూరిపోసి ఇంకొక విష వృక్షాలను తయారు చేస్తున్నారు వీళ్ళు. సో ఆ అమాయకత్వంతో ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకొని బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం మనకు కూడా ఉంది. ఎంతసేపు మనం టీవీల్లో కూర్చునో లేకపోతే ఇంకొక చోట కూర్చునో ఈ విధంగా వచ్చినప్పుడు చర్చించుకుంటే సరిపోదు సార్. జనంలోకి వాళ్ళు ఎలా వెళ్తున్నారో మనం కూడా జనంలోకి వెళ్లాల్సిందే. ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిందే. భగవంతుడు ఎలా దారి చూపిస్తాడో 1కి 10 మందిని తయారయ్యి వాళ్ళని సన్మార్గంలో పెట్టాల్సిందే, వాళ్ళకి ధైర్యం ఇవ్వాల్సిందే. అప్పుడు మాత్రమే ఇలాంటి వెధవ వ్యాఖ్యల్ని అరికట్టగలుగుతాం, వీళ్ళని ఎదుర్కోగలుగుతాం, ఇంట్లో కూర్చోబెట్టగలుగుతాం. రైట్, థ్యాంక్ యూ మేడం. ఇక సాలెం రాజ్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్న యొక్క వర్గం స్త్రీలను అవమానించారని తక్షణమే కేసులు పెట్టాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. మరి సాలెం రాజు స్పందిస్తారో లేదో చూడాలి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా చూడాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తున్నానండి రాజ్ న్యూస్.